ఇలా సిగరెట్లు తాగి మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటే చాలా బాగోదు రోయ్. అకాల మరణం చెంది మమ్మల్ని విడిచి స్వర్గస్థులైన మా అన్న శ్రీ నందమూరి జానకిరామ్ గారికి అశ్రు నయనాలతో మా ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాము. హార్ట్లో ఒక ప్యాషన్, బ్రెయిన్లో ఒక థాట్, చేతిలో ఒక కెమెరా తప్ప ఏమీ లేకుండా గొప్ప గొప్ప సినిమా తీసిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికి మనస్ఫూర్తిగా ఐ బో డౌన్ టు యువర్ ప్యాషన్. టు ఆల్ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ మై నేను మీకు కనెక్ట్ అయ్యాను. సో ఐ రెస్పెక్ట్ యూ. మీకు ప్యాషన్ ఉంటే సినిమా తీయండి. హాయ్ రెడ్డి. ఎక్కడి నుంచి? నేనా విజయవాడ నుంచి రా. నువ్వేంట్రా సడన్గా? తెలుసు కదరా, అన్నయ్యకి బిజినెస్లో లాస్ వచ్చింది. అప్పును కవర్ చేసుకోవడం కోసం ఆస్తి అంతా అమ్మేస్తానంటున్నారు. మరి ఆస్తి అంతా అమ్మేస్తే నేను అమ్మ నాన్న ఎలా బతకాలి చెప్పు? అందుకే 50% వాడికి ఇచ్చి ఆ 50%తో వాడు ఏం చేసుకుంటే చేసుకోమను. అలా అంటే మాత్రం అన్నయ్య ఒప్పుకోవట్లేదు. అవసరమైతే కోర్టుకి వెళ్దామని గొడవ పెట్టేసుకున్నా. ఇంత చిన్న విషయానికి కోర్టు అవసరమా? ఏంట్రా చిన్న విషయం? ఆస్తంతా తనే తీసుకుంటే మేమెలా బతకాలి చెప్పు? డోర్ తీయడానికి ఎంతసేపు? రూమ్ ఏంట్రా బాబు ఇలా ఉంది? ఇల్లు ఫస్ట్ ఇయర్ అనుకుంటలే. హలో అన్నయ్య, ఇప్పుడే హాస్టల్కి వచ్చా. బస్సు లేట్. జాగ్రత్తగానే వచ్చాను అన్నయ్య. చాలా టైర్డ్గా ఉంది. ఉదయంతో రేపు మాట్లాడతాను అన్నయ్య. ఉంటానే. ఏ ఇయర్ రా నువ్వు? ఫస్ట్ ఇయర్. 1 month నుంచి చూస్తున్నాను రా ఎవడు దొరుకుతాడని. కరెక్ట్గా సీనియర్స్ రూమ్లోకి వచ్చి పడ్డావు. ఏ ఊర్రా అనేది? విజయవాడ అన్నయ్య. అన్నయ్య నన్ను అన్నయ్య అని పిలిచి రేపు సీనియర్ అమ్మాయి కనిపిస్తే అక్కని పిలిచి మా ఇద్దరు అన్న చెల్లెలు చేస్తామంటరా? లేదన్నయ్య. రే అన్న వదిలే, రేపు నుంచి చూసుకుందాం. వెళ్ళి పడుకోరా.
నువ్వు వెయిట్ చేయి, నేను వెళ్తా. కీ ఇదిగో, లాక్ చేసి వెళ్ళు. హలో వదినా. హలో, ఏంట్రా వాయిస్ అలా ఉంది? ఒంట్లో బానే ఉందా? బాగానే ఉంది. మరెందుకు అలా మాట్లాడుతున్నావు? రూమ్లో సీనియర్స్ బాగా ర్యాగింగ్ చేస్తున్నారు, అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు. సీనియర్ అంటే అలానే ఉంటారా? నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా. నువ్వు ఫ్రెండ్లీగా ఉండు, వాళ్ళపై సీరియస్ అవ్వకు. సరే వదినా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే, ఏం చేస్తున్నావు? వదినతో ఫోన్ మాట్లాడుతున్నా అన్నయ్య. ఏమైంది? ఏం లేదన్నయ్య. ర్యాగింగ్ చేస్తున్నా, ఫ్రెండ్లీగా ఉండరా. ఇలా షేక్ అండి. సరి కూర్చో, పై కూర్చో. మీ ఫాదర్ ఏం చేస్తారు? నాకు ఫాదర్ మదర్ ఎవరు లేరన్నయ్య, అన్నయ్య ఒక్కడే ఉన్నారు. సారీ రా. ఇప్పుడే హాస్టల్కి వచ్చాను రా. సరే సరే, మళ్ళీ చేస్తాను పెట్టి. ఏంట్రో ఎలా వచ్చావు? ఎరా, నా బర్త్డే కదరా, మర్చిపోయావా? పద వెళ్దాం. అన్న టీడెవడు? మా తమ్ముడు రేడు. తమ్ముడా? ఎవడరా? అదేరా, మా రూమ్మేట్ ఫస్ట్ ఇయర్. తమ్ముడు నువ్వు కూడా పదరా, పార్టీకి వెళ్దాం. నేనెందుకు లేండి అన్నయ్య. తమ్ముడు ఆడికి తమ్ముడైతే నాకు తమ్ముడే కదా, పద. హలో వదినా. హలో రాకేష్. ఏంటి నాన్న ఈ టైంలో కాల్ చేసావు? కాలేజ్ లేదా? కాలేజ్ ఉంది, నేనే బంక్ కొట్టా. అంతేలే, డైలీ కాలేజ్కి వెళ్ళాలంటే బోర్ కదా. కానీ ఇదే అలవాటు చేసుకోకు. సరే వదినా. ఇంకేంటి, మీ సీనియర్ అన్నయ్యలు ఇంకా ర్యాక్ చేస్తున్నారా? లేదు వదినా, నేను నీకు కాల్ చేసి చెప్పే కదా, ఆ రోజు త్రినాథ్ అన్నయ్య వచ్చి ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇప్పుడు. మొన్న త్రినాథ్ అన్నయ్య ఫ్రెండ్ వచ్చి తన బర్త్డే పార్టీకి నన్ను కూడా తీసుకువెళ్ళారు. నేను చెప్పా కదరా, నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. మన పద్ధతి బట్టే అవతల వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. సరే వదినా, అన్నయ్యతో ఈవినింగ్ మాట్లాడతాను, ఉంటానే.
വിടല്ലേലു സീമൊത്തം കോൺട്ര മുട്ടി മുട്ടി നടക്കാൻ തൊട്ടുരുണ്ടിയിരിക്കാൻ 24/7 ഫുൾ ഡേറ്റിംഗ് കളിക്കാൻ കഷ്ടപ്പെട്ട് ബുദ്ധിമുട്ടി പുറകെ നടന്നിട്ടും വല വീശി എറിഞ്ഞിട്ടും നോ റിപ്ലൈ തല്ല പോലും സഹിക്കാത്ത കോസ്റ്റ്യൂംസ് വലിച്ചു കയറ്റി ഒലിപ്പിച്ച് നടന്നിട്ടും നോ റിപ്ലൈ വേണ്ട ലവ് വേണ്ട വിടല്ലേലു സീമൊത്തം കോൺട്ര ും വാങ്ങി കൂട്ടുകാരെ സോപ്പിട്ട് ബൈക്ക് ഒരെണ്ണം വാങ്ങി നോ റിപ്ലൈ സ്റ്റിൽ നോ റിപ്ലൈ അവിടെ വീട്ടുകാരെ ഓടിച്ചിട്ട് നാട്ടുകാരെ കല്ലെറിഞ്ഞു. ఏంటి ఎలా ఉన్నాడు? ఇంకా ఫోన్ రాలేదేంటి? ఏంటి రాకేష్, ఏమైందిరా? రే ఆశీష్, ఇట్రా. ఏమైందిరా ఆడికి? ఏం లేదన్నయ్య, ఎల్లుండి బర్త్డే. వాళ్ళన్నీ లేకుండా ఇదే ఫస్ట్ టైం జరుపుకుంటున్నాడు. సో బాగా మిస్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. రే రాకేష్, రే లేకరా, రా కిందకి రా. ఏంట్రా? వావ్, ఏంట్రా ఇది? రే ఏంటి సర్ప్రైజ్? త్రినాథన్నయ్య, హ్యాపీ బర్త్డే రా రాకేష్. థ్యాంక్స్ అన్నయ్య. నీకు సర్ప్రైజ్ ఉందిరా. ఏంటిదన్నయ్య? ఓ అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? నిజంగా అసలు నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ప్లాన్ అది. త్రినాథ్ అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. నా బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చావు. Music on can, disco on can, move it on can, so lonely. Music on can, disco on can, move it on can, so lonely. Ha, party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం, ఇక అన్ని right, nothing wrong. Music on can, disco on can, move it on can, so lonely. Music on can, disco on can, move it on can, so lonely. Same but different. No money, no honey. Good boy goes to heaven, bad boy goes to Bangkok. Walking street లో నా మస్తీ చెయ్యాలి. అరే నా టికెట్ ఏది? బిటు 32. థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు. మీ ఓడి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. రాకేష్, రే రాకేష్, లేరా? రే రాకేష్, లేరా? ఒకసారి ఇలా
బ్రేకింగ్ న్యూస్. నేను సాయంత్రం సికింద్రాబాద్ నుండి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి లోనైంది. సుమారు 5 గంటల ప్రాంతంలో వీటి బోగుల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 41 మంది మృతి, 119 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్గా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మృతుల వివరాలు ప్రకటించిన అధికారులు. మృతుల పేర్లు రవి గుంటూరు, ఉదయ్ తణుకు, నందు రాజమండ్రి, కీర్తి విజయవాడ, మానస ఆకివీడు, వెంకట్ సికింద్రాబాద్, అశోక్ అన్నవరం, ప్రవీణ్ సికింద్రాబాద్, సాయికుమార్ నిడదవోలు, అనూష సామర్లకోట, కిరణ్ విజయవాడ, శివకుమార్ భీమవరం, హారిక అత్తిలి, అర్చన గుంటూరు. అన్నయ్య హలో భయ్యా, ట్రైన్లో మీరు మాట్లాడుకుని విన్నాను. ఎవడో వచ్చి ఏదో చెప్తున్నాడు అనుకోబోదు మీకు విషయం చెప్పాలి. నాకు 15 years అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నాకు అన్నీ మా అన్నయ్య. నాకు ఎప్పుడు మా అమ్మ నాన్న లేరని ఫీలింగ్ రానివ్వలేదు. ఆ తర్వాత వచ్చిన వదిన కూడా నన్ను అమ్మలాగే చూసుకుంది. రీసెంట్గా 3 years ముందు మా అన్నయ్య చనిపోయారు. అప్పటి నుంచి ఏదో తెలియని బాధ, సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి, బాధను పంచుకోవడానికి ఎవరు లేరనే బాధ. ఎంత ఆస్తుని ఏం లాభం, మా అన్న లేడనే బాధ. డబ్బుదేముందన్న, మెట్ల మీద కూర్చొని సంపాదించవచ్చు. కానీ అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు ఇలాంటి రిలేషన్షిప్స్ ఎంత పెట్టినా సంపాదించలేవు. ఒకసారి ఆలోచించు. చివరిగా ఒక్క మాట, ఆస్తి కోసం విడిపోయే రోజంటూ వస్తే మనిషిగా అదే నీ ఆఖరి రోజు. గుర్తుపెట్టుకో. హలో అమ్మా, ఆస్తి మొత్తం అమ్మేసి అప్పును తీర్చేయమని చెప్పమ్మా. మేము ఉన్నాం కదమ్మా సంపాదించడానికి. ఆస్తిదే ఉందమ్మా, మీరందరూ ఉంటే అదే నాకు చాలు.